అయ్యగారు ఈ నెల ఎక్కడికి పోతున్నారు అయ్యగారు? నాకు చెప్పుకుండా వెళ్తున్నారు మీరు. చూడరా చందు, ఇప్పుడు మన రైంది మారింది. పంచాయతీలు అంటే మన మండలంలో ఎవరు చేసేవాళ్ళు లేరు. మన పంచాయతీ అంటే రాజన్న పిల్లండి అంటారు ఎవరు చూసినా. కాదురా, ఇప్పుడు రుకొండనే కాదు, బళ్ళారి, అనంతపూర్, రాంగ్ మనం రాష్ట్ర లెవెల్లో పిలుస్తున్నారు పంచాయతీలు అంటే. అట్లా దింపుతాను కదా నేను. దానికి అయ్యో నాకు రోజుకి వస్తుంది. ఏం రెండు సేపు అంటే నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా అంటారు. అదే నా పాలసీ. నువ్వు నిన్ను తోలకపోతే నువ్వు రోజు అంటావు, మళ్ళీ 2 పంచాయతీలకే నువ్వు రోజుకొస్తుంది అంటావు. దానికి ఇంట్లో నీ భార్య నీ మాట వినదు. బయట ఎట్లుంటారు అయ్యగారు నీ మాట? బయట ఎట్లుంటారు అయ్యగారు నీ మాట? ఈ మాట ఎవరైనా జనంలో ఊర్లోకి చెప్పేది నా మర్యాద పోతుంది. ఇది కానీ చెప్పు, మా అయ్యగారు ఇంట్లోనే బట్టలు పెడతాడు, మేడంది కసు నొక్కుతాడు, అంట్లు దోముతాడు, అంతా బయట వాళ్ళకి అందరికీ చెప్పావు. మళ్ళీ నువ్వు మామూలు చెయ్యాలా, ఇంట్లో గెలుకోకుండా బయటకు వెళ్ళి చెప్తున్నాను కదా. ఊరికే ఉండవు, తేడా అనుకోవద్దు. నా భార్య లేదు కదా, నెలలో ఊరికి పోయింది. నాకు కష్టం నేను లేకపోతున్నాను. చెప్పా నాడు నువ్వుతా రాని ఉండి చెప్తా నీకు చెప్పా నాడు ఏం చెప్తావు? నువ్వు కదా అక్కడ నువ్వు కదా అక్కడ నువ్వు కదా ఆడలన్నది లేదానికి నా భార్య లేదు, నేనే నువ్వు లేకపోతున్నాను. నాకు ఆడగల ఆడపడింది రేట్ నువ్వులా నువ్వు నాకు నువ్వు నాకు నువ్వు నేటి నువ్వుతో నేను నాకు నేను మగ నువ్వురా అక్కడ నువ్వు రాని మా ఆయన రాని నీకు చెప్తా చెప్తాను. పొద్దు మునిగేకలా పొద్దు పుట్టేకలా వీళ్ళే ఎట్లాడే సరిపోయింది. ఎప్పుడు కొంచెంసేపు ఒక నిమిషం కూడా ఉన్నా ఉండేకలా నేను మగని పంపించేసింది. పోనాక పోండి, ఇంట్లోకి పోండి. ఏమైంది నీకు? ఏమైంది ఇప్పుడు? తెలియడానికి మా ఇంట్లోనే ఏమైంది ఇప్పుడు? రోడ్డు దుమ్ము వస్తుంది, నా దగ్గర దుమ్ము వస్తుంది, నీరు పోసాను. ఇప్పుడు ఏమైంది ఇప్పుడు? రోడ్డు పైన మీ దగ్గర పోసానా? రోడ్డు పైన మీ దగ్గర పోసానా? రోడ్డు మీద తుమ్మంతా వస్తుంది, రోడ్లో పోసాను. మీ దగ్గర పోసాను చెప్ప. ఇంట్లో కూడా పోతురా కొన్ని తెచ్చి మా ఆయన కూడా లేడు. ఎట్లా నా భార్య నువ్వేస్తావా? రా ఇంట్లో వచ్చి కడుగురా వచ్చి నాకే పడింది బా. మా ఆయన రాని నీకు అది చెప్తా. నిన్న కసు కొట్లాడుతుంది, ఈరోజు అప్పుడే నీళ్ళు కొట్లాడుతున్నారు. ఇట్లయితే కాదు, పెద్ద మనిషి దగ్గర పోవాల్సిందేనాబా. ఇట్లయితే కాదు, పెద్ద మనిషి పుట్టరాజు అన్నకన్నా ఫోన్ చేసావా? హలో చెప్పప్పా. పుట్టరాజనా ఈడ ఇంటికాడ ఉన్నాను. ఇప్పుడు బల్లారి పోతుంటే ఏం చెప్పు? పంచాయతీ పడిందనా, నువ్వు రావాలనా? సరేనట్లయితే బల్లారిదే రేపు 3 మంది చేసుకుంటాను. 20 మంది ఏదో మాట్లాడదాం. ఏం సమస్య చెప్పు? అదే నీళ్ళకి కసు దినం కొట్లాడిపోతున్నారు. ఇక్కడ మాకు అయ్యలేదు, ఇట్లా దినము వచ్చి పంచాయతీ పోరాడాలన్నా మీరు. సరేలే, ఆ పాపని చాలా మంది చెప్తున్నారు, చాలా ఎక్కువైందంటే ఆ పాపది వస్తాలే మాట్లాడదాం రండి. అదే జల్లు వచ్చేదనా? సరేలే. మాకు ఏళ్ళనా చాలా పంచాయతీలు ఉన్నాయా? మీ అయ్యగారు ఉన్నారు ఇంటి దగ్గర? ఇంటితో ఉన్నారా? మరి ఫోన్ ఉంటే ఫోన్ ఏం చేయబా? అయ్యగారు నేను తొలగొస్తానా? అలా నాయంలో ఏమన్నా కొట్టలేటైతే అయ్యగారిని కొట్టండి, నన్ను మాత్రం కొట్టద్దండి. సరేలేపా పిలుచురా. కొట్టండి, నన్ను మాత్రం కొట్టద్దండి. సరేలేపా పిలుచురా. అయ్యగారు ఇప్పుడు బల్లారు పంచాయతీ ఉండే ఆవిడ పెద్దదే. ఆడు పోదాం అనుకో, ఇదేదో మన ఊర్లోనే పాప ఏదో పంచాయతీ ఉందంటే దినామూర్తితో కొట్లాడుతారా పాప. ఆ పాప తలకాయ సరిగా ఉందా లేదా? ఏమయ్యా గారు దిమాలు కొట్లాడుతుంటే ఆ మేటికి మొగుడు ఓడిపోతున్నాడు. చందు ఇప్పుడు రేపు పుణ్యం ఉన్నట్లుంది, ఎవరు అంటారా పాప గాలి దొరుకుతుందని. మా నాన్న పంచాయతీలోకి గాలి దించి వస్తే ఏమో భయం అవుతుంది. ఎట్లయితే అట్లయితే శుద్ధప్ప జనాలు ఉంటారు. శుద్ధప్ప గంటసేపయ్య పంచాయతీకి వచ్చి ఎవరు రాలేదా? మనం వస్తారని చూస్తే వస్తారు, రాకుండా ఆడిపోతారు. చెప్పిన వాళ్ళు రావాలా, సమస్య వాళ్ళది కాబట్టి వెతుక్కొని రావాలా. మనకేం పని పాట లేకుండా ఉన్నామా? 40 వాళ్ళు పంచాయతీ చేసేకి ఈడేడుకున్నాము. మనకేమైనా నిలబడిపోయిందా? ఎవరు నవ్వు పడితే వాళ్ళు గీరుకుంటారు. వస్తారు ఉండు, ఆడెవరు వచ్చినట్లు వాళ్ళేనా? చెంబుతో పొద్దున్న తలకాయ కొట్టట్లు కాదు, రా పంచాయతీ పోదాం రా. ఏం పెద్దదని ఎవడు పదం పాకు వానికి కూడా ఉంటది. ఏమనుకున్నావు? పెద్ద మనుషులు ఉంటారు, పదాం పంచాయతీ చేద్దాం పదాం. ఏమ్మా చెప్పు, ఏం నీ సమస్య?
ఏందయ్య గారు నేను కసి ఊడుస్తా అంటే మింది మీదకి వస్తున్నాడు కొట్టేక అయిపా ఎట్లా కనిపిస్తున్నాను అయిపోయి నేను మా ఆయన లేడనే కదా కొంచెం అట్లా పోయింది కసు అంతే మింది మీదకి వస్తున్నాడు కొట్టేక అట్లే కాదమ్మా ఆ మనిషి అంటూ ఏడన్నా పోనీ నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా రోజు చెప్పేదే నాకు ఏంది ఆమె ఇంటికాడ ఉండాలా వద్దా మేము ఊళ్ళో ఉండాలా వద్దా ఏం రాక్షస అయింది దయమైంది అంటున్నావు ఎందుకు మీ ఆయన ఆడిపోయినాడు మా ఆయన ఆడుకో ఊరికి వెళ్ళినాడు ఊరు పోతే నెల 2 నెలలకు వస్తాడు ఇప్పుడు 5 ఏళ్ళ ఊరు పోతే నెల 2 నెలలకు వస్తాడు ఇప్పుడు 5 ఏళ్ళ ఊరు పోయి రాకుండా ఉంటాడు వాడు నీ కాటకేది పడి పారిపోయినాడు అంటే పని మీద పోయినాడు నీ సమస్యలు ఏమన్నా ఉన్నాయి వీళ్ళతో ఇంకొకరు గలాట్ చెప్తే బాగుంటుంది చెప్పింటాను యానా కొడుకు చెప్పిండేది వాళ్ళు వీళ్ళు చెప్పాలా నువ్వు నీ నోరు ఎట్టాలన్నావు చెడిపోయిన సైకిల్ మోటార్ అరిచినట్లు అరుతుంటుంది ఎప్పుడు మా ఇంటి చెడిపోయిన సైకిల్ మోటార్ అరిచినట్లు అరుతుంటుంది ఎప్పుడు మా ఇంటి సైకిల్ పడతాయి మాటలు నోరు మూసుకొని ఉండవు చెప్పప్ప ఏంది మీదే ఏమయ్య గారు చెంబు నీళ్ళు దుమ్ములు వేస్తుంది చెప్పి చెంబు నీళ్ళు చల్లిన దానికి ఆమె ఓ ఎగేసుకొస్తుంది రోజు నా భార్య ఇంట్లో లేకపోయినా రోజు అంటే కసం నొక్కుతుంది నేనెట్లా భరించుకోవాలి చెంబు నీళ్ళు చల్లిన దానికి ఆమె ఒగో ఎగెత్తుకొని వస్తుంది ఏమయ్య గారు ఇది పరిస్థితి ఇది నీళ్ళు చల్లిన దానికి అదే చెంబు తీసుకొని తరగందా పలుకుంటుందో తరగా బొప్ప పలుకుందా బొర్రు పలుకుందో చెప్పండి మీరే న్యాయం చెప్పండి అయ్య గారు అదే చెంబు తీసుకొని తరగందా పలుకుంటుందో తరగా బొప్ప పలుకుందా బొర్రు పలుకుందో చెప్పండి మీరే న్యాయం చెప్పండి అయ్య గారు కార్తీక్ ఏ నీ సమస్య ఏమి లేదయ్య గారు పొద్దు పుట్టెగలేదు పొద్దు మునిగలేదు ఎప్పుడు ఎట్లాడుతూనే ఉంటారు అందుకోసం మేము ఉండాలా లేకుంటే ఊర్లో వాళ్ళు ఉండాలా ఏదో ఒకటి చేసి పంచాయతీ తెంపిపోతారు అయ్య గారు సర్లే మరి వచ్చే పక్కకు పో మాట్లాడితే వెళ్తా ఎట్లున్నావు చూడు అతనికి బిర్రగా చూస్తున్నా కొరికే దోమకట్లా నిలబడు సరేలేండి పోతాలండి పెన్నా ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ దగ్గరికి రా ఇప్పుడు ఆమె నువ్వు ఊరిడిపియాలంటే ఒక పని చేయాలి మీరు చెప్పండి అయ్య గారు నువ్వు 5,000 కార్తీక్ 5,000 ఇవ్వాలా మళ్ళీ ఊరు ఇడిపియాలంటే నాకు పని పడుతుంది కదా ఏదో సమస్య పెట్టి ఆమెను వెళ్ళిస్తా నేను ఊరు వెళ్ళిస్తా ఏప కార్తీక్ సర్లే అయ్య గారు 5 నిమిషాలు మాట్లాడొచ్చి చెప్తాం సరే రెడీ చేసుకోండి పుట్టుడు చాలా తుండిపిడి కడుకొని ఏడో ఇసుక అమ్ముకొని తినేవాడు మనకి 5,000 అడుగుతాడా చెప్తాం ఈ కథ చెప్తాం సరేలే మన మాట ఎంత చూద్దాము తర్వాత మన కథ మళ్ళీ చూద్దాము సరే పోదాంపా అయినాక చెప్దాము ఇచ్చామని చెప్పి చేసాము సరేపా సర్లేండి అయ్య గారు ఇట్లయితే కథ కాదు మేము తలాకు 5,000 ఇవ్వాలని మీకు ఒప్పుకున్నాము మనం మన పక్క తిప్పేటట్లు చేయండి పంచాయతీ సబాస్ నేను చేసుకుంటా కాదా డబ్బులు ఇప్పుడు ఇస్తారా పంచాయతీ అయిపోయినాక ఇస్తారా పంచాయతీ అయిపోయినాక వెనక్కి నీకు పూల్లో పెట్టి తెచ్చేసాం నీకు గెలుచుకున్నప్పుడు రోజు రాత్రులు నిద్రగా రాకున్నట్లు ఉంటుంది నీకు దుడ్లు చూసి అంత వద్దులే సరేలే అట్లయితే రే చందు ఆ నాడు కూర్చోంటే పిలుపు మన కింద ఉంది పిలిచిరాపా చూడమ్మా అంత ఆలోచన చేసినాము నీ గురించి అంతా ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాను అంత తప్పంతా నీదే ఉంది ఏం నీళ్ళు తల్లితే రోడ్డు మీద దుమ్ము అయితే నీళ్ళు పంటే తప్ప కసునూకి వాళ్ళ ఇంటి ముందరే కసునూకి డబ్బాతో కొట్టేది ఏం చాలా అతి చేస్తున్నావు నీకత్త నువ్వేమే మడదేదగా నోరు మూసుకొని నీ పుట్టింటికి పోతావు బట్టలు తరుచుకొని మళ్ళీ రోజు అట్లా కొట్లాడుతున్నావు అంటావు మేము మళ్ళీ మా యాక్షన్ అలాగే ఉంటుంది చూడు చెప్పింటాను ఫస్ట్ ఊరు వెళ్ళిపో ఏదో పెద్ద మంచి అని పిలుచుకొస్తే ఇద్దరికి పంచాయతీ చేసి పంపేకోకుండా ఇంట్లో కొన్నావా దేడు కొన్నావా ఏమే ఏమి ఎట్లా వాడు నువ్వేమే పిలుచుకొని వచ్చాకే పెద్ద మంచి అని పిలుచుకొని వస్తే ఇద్దరికి సమానంగా చెప్పాలా న్యాయం నువ్వా ఏం చేస్తున్నావు అసలు మా గేర్లో కానీ మా ఆ సగాలు కనిపించినావు అనుకో నిన్ను ఆడట్లే కట్టేసి నడుపుతోట్లు కార్తీక్ పిన్నా ఏదో నేను ఏట్లు తిని కానీ మీకు న్యాయం చేస్తున్నాను కదా మళ్ళీ ఏమా డబ్బులు ఇస్తారా మళ్ళీ రాయ్ గారు ఇస్తాం రాయ్ గారు ఇంతకు రాయ్ గారు ఇంతకు రాయ్ గారు రాయ్ గారు రాయ్ గారు 10 ఇస్తాను రాయ్ గారు రాయ్ గారు పంచరోడ్డు కార్తీక్ ఎంత మెత్త చేసినారు ఈ బట్టలతో ఎట్లా ఇంటికి పోయేది 300 అన్న ఇవ్వండి రా ఇంటికి కొనుక్కొని పోతాను 300 కాదు కదా 3 పైసలు కూడా తెలియదు అబ్బా అమ్మా ఇంకా 2 చెప్పుంటే చంపుతారు నాయనలో అబ్బా పోవునోటే అబ్బా హలో
పంచర్ అయిపోయింది. చికెన్ చెయ్యి, చికెన్ చెప్తాను, మసాలా రెడీ పెట్ట. ఏమయ్యా గారు పేదలు కొత్తగా వెళ్ళిపోతే వచ్చేటప్పుడు ఏమి ఇట్లయినా కొత్తంగి మాసిపోతుందని చెప్పి ఆ కొత్తంగి ఇడిపించి పక్కన పెట్టి పాతంగి వేసి చెడుగుడు కబడ్డీ కబడ్డీ ఆడుకున్నారా. ఇంకొత్తిరి పంచాయతీలు వద్దు, న్యాయాలు వద్దు, ఊరికే ఊరిడి చేతి మేలరా. మతం ఎత్తుకొని కూడా తిరగలేంలే. ఆయమ్మ కొట్టా, ఈ అప్ప కూడా కొట్టలే. నీ కర్మలే, నువ్వేమన్నా పని చేసుకుని నా ఎంచి ఉండొద్దు, పోతా. ఏమయ్యా గారు ఎక్కడికి పోతున్నారు? లే, ఈ ఊర్లో సంవత్సరం ఊరెడుతున్నాను. నా కోన్లు గిన్నెలు చేద్దు, ఎవరో పంచాయతీలు పిలిచినా కానీ లేడు మా అయ్యగారను. అంతే అమ్మయ్యా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ స్కిట్ వచ్చేసి మిమ్మల్ని నవ్వించేదానికి మాత్రమే, మళ్ళీ పెద్ద మనుషులను అగౌరవపరచడానికి కాదు. నిజంగా అంటే మిమ్మల్ని నవ్వించేదానికోసమే. ముఖ్యంగా ఇట్లా పంచాయతీలు పోయి పెద్ద మనుషులను ఇట్లా కొట్టించుకోవద్దండి. నిజంగా అంటే ఊపిరుంటే ఉప్పం కొందిని ఏదో పని చేసుకుందాం, కానీ ఇట్లా పంచాయతీలు న్యాయాలు చేసుకుంటూ పోయి నా మాదిరి బట్టలు చెప్పుకొని ఎట్లా తినొద్దండి. పెద్ద మనిషి అందరికీ సమానంగా చెప్పాలి. ఒకటే న్యాయం చేయాలి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇట్లా రాక్షసి ఉంటే ఏం చేస్తావు ఇంట్లో పక్కలో?